హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ వాణి విజయం. మరి ఈరోజు భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్తను చూసినట్లయితే ఢిల్లీలో ప్రతిపక్ష నేతలంతా మరి ఒక నిరసన కార్యక్రమానికి అక్కడ తయారై ప్రధాని ఇంటి ముట్టడి చేసిన దానికి సంబంధించినటువంటి ఒక వార్తను ఇక్కడ మనం చూస్తున్నాము. అది ప్రధాని నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత, రాహుల్ గాంధీ ధర్నా భగ్నం, కాంగ్రెస్ శ్రేణుల బంధనం, నీట్ వివాదం, విద్యార్థులపై లాఠీ చార్జీకి నిరసనగా ప్రతిపక్షాల పోరు, రాజధానిలో భారీగా పోలీసుల మోహరింపు, అధికార పీఠం అహంకారానికి విద్యార్థుల అగ్ని పరీక్షకు నడుమ దేశ రాజధాని మళ్లీ అట్టుడికింది, నీట్ దగాపై ప్రాణాలు కోల్పోతున్న భవిష్యత్తును కాపాడుకోవడానికి సంఖ్యలతో వీధిలోకి వచ్చిన ప్రతిపక్షాలు, మరి గొంతు నొక్కడం పాలక వర్గానికి అలవాటైన విద్యే అక్రమాల హ్యాష్ వాల్యూ సైకోమెట్రిక్ ఆధారాలతో సహా బయటపడిన కుర్చీ కాపాడుకోవడమే ఏకైక లక్ష్యంగా మారినప్పుడు ప్రజాస్వామ్యం లాఠీల కింద నలిగిపోయాక ఏమవుతుందనేటువంటి ప్రశ్నల ఈ లీకేజీలను కప్పిపుచ్చుకుంటూ న్యాయం అడిగిన విద్యార్థులను నేతలను బంధించడమే దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చినటువంటి ఉచిత పారదర్శకత. ఇది నిన్న ఢిల్లీలో జరిగినటువంటి మరి ఉద్రిక్తతల నడుమ అరెస్ట్ల పర్వం కూడా మనం చూస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి వార్త ఇక్కడ ప్రధాని నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత, దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికార నివాసం ముట్టడి యత్నంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నీటి పరీక్షల అక్రమాలు, విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జీకి నిరసనగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో మరి కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల ముఖ్య నాయకులు చేపట్టినటువంటి ఈ ధర్నాను పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు. రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తదితరులు పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి ఇక్కడ మనం చూస్తున్నాము. మరి చేతులకు సంఖ్యలతో వినూత్న నిరసన, వీళ్ళంతా కూడా సంఖ్యలు వేసుకొని ఒక వినూత్నమైనటువంటి నిరసన తెలియజేసినటువంటి మరి పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. చలో పార్లమెంట్ కార్యక్రమంలో భాగస్వాములైన విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు మంగళవారం ప్రదర్శనగా ప్రధాని నివాసానికి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తమ చేతులకు సంఖ్యలు వేసుకొని రహదారిపై బైఠాయించారు. ఈ ఆందోళనకు సమాజ్వాదీ పార్టీ కూడా మద్దతు ప్రకటించి నిరసనలో పాల్గొన్నటువంటి మరి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. 3 గంటల ఉత్కంఠ విఫలమైన చర్చలు, సుమారు 3 గంటల పాటు నాయకులు రహదారిపైనే కూర్చోవడంతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్వయంగా వచ్చి ప్రతిపక్ష నాయకులతో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. అనంతరం ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సంప్రదింపులు జరిపి మళ్లీ వచ్చినప్పటికీ నిరసనకారులు తమ పట్టు వీడలేదు. 5 వినతులు నెరవేర్చే వరకు వెనక్కి తగ్గేలేదనేటువంటి స్పష్టం చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి రాహుల్ గాంధీతో పాటు ఇతర నాయకులను బలవంతంగా వాహనంలోకి తరలించినటువంటి పరిస్థితి. నిన్న ఢిల్లీలో వీళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్లు వాళ్ళు ఓకే అనకపోవడంతో నిరసనకారులు మరి ధర్నా కొనసాగిస్తున్న తరుణంలో పోలీసులు వచ్చి మరి వాళ్ళను ఆ వాహనాల్లో తరలించినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. నిరసనకారుల ముఖ్యమైన 5 ప్రతిపాదనలు, వీళ్ళు దేనికోసం నిరసన చేసినంటే ఇక్కడ 5 ఉన్నాయి ప్రతిపాదనలు. ఇక్కడ నెంబర్ 1, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, పరీక్షల నిర్వహణలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలనేటువంటిది ఇది మొదటి డిమాండ్. ఇక రెండవ డిమాండ్ ఇక్కడ హోంశాఖ సమాధానం, నీటి ప్రశ్న పత్రాల లీకేజీపై కేంద్ర హోంశాఖ మంత్రి పార్లమెంట్ వేదికగా పూర్తి వివరణ ఇవ్వాలి, పార్లమెంట్ సాక్షిగా దాని మీద ఎట్లా జరిగింది లీకేజ్ అనే మీద వివరణ ఇవ్వాలనేది రెండవ డిమాండ్గా పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ. ఇక 3, పరిహారం చెల్లించాలి, ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో తీవ్ర మనస్తాపానికి గురై ప్రాణాలు కోల్పోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం అందించాలనేది 3వ డిమాండ్. ఇక 4వ డిమాండ్, విచారణకు ఆదేశం, చలో పార్లమెంట్ సందర్భంగా విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జ్ ఆందోళనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి. మొన్న ఏదైతే మండే రోజు జరిగినటువంటి యువకుల విద్యార్థుల ర్యాలీలో పోలీసులు అత్యుత్సాహం చూపుతూ వాళ్ళపై రాళ్లు మరి బాష్పవాయువు గోళాలు ఉపయోగించి మరి దాడి చేసిన దాని మీద, వాళ్ళని అరెస్టులు చేసిన దాని మీద విచారణ జరిపించాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఇకపోతే 5, సభలో చర్చ, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల సమస్యలు, పరీక్షల విశ్వసనీయతపై పార్లమెంట్లో ప్రత్యేక చర్చ పెట్టాలి. ఏదైతే ఇక్కడ దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యల విషయంలో పరీక్షలు మరి పేపర్ లీకేజ్ వ్యవహారం ఉందో ఇది మరి పార్లమెంట్లో ప్రత్యేకమైనటువంటి చర్చను పెట్టాలనేటువంటి డిమాండ్ కూడా ఇక్కడ
మనం చూస్తున్నాము. ఇకపోతే పరీక్షల నిర్వహణ వ్యవస్థపై శాస్త్రీయ ఆధారాలు విశ్లేషణ, నిర్వహణ లోపాలు, గణాంకాలు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ డేటా సెంటర్ విశ్లేషణ ప్రకారం చూస్తే ఒకే పరీక్షా కేంద్రం నుండి అనేక మంది విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించడం, ప్రశ్నపత్రాల పంపిణీ వ్యత్యాసాలు అంటే డిజిటల్ వాటర్ మార్కు, హ్యాష్ వాల్యూ, భద్రతా లోపాల వంటి ఇక్కడ అంశాలు చాలా మరి పరీక్షా పారదర్శకతను దెబ్బతీశాయని విద్యావేత్తల పరిశీలనలో తేలినటువంటి మరి ఇక్కడ అంశాన్ని మనం చూడొచ్చు. ఇకపోతే మరి ప్రామాణిక సైకోమెట్రిక్ విధానాల మరి ఈ యొక్క దీని ప్రకారం చూసినట్లయితే ఒకే కేంద్రంలో అసాధారణ రీతిలో అత్యధిక ప్రతిభ నమోదు కావడము సంభావ్యత రీత్యా అత్యంత అరుదు. ఈ నిర్వహణ లోపాలను, అంతర్గత వైఫల్యాలను శాస్త్రీయంగా ధృవీకరిస్తుంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిరసనతోటి రాజధానిలో శాంతి భద్రతలు పరిరక్షణకు కేంద్ర బలగాలను భారీగా మోహరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేటువంటి హక్కును ప్రభుత్వం కాలరాస్తుందని ప్రతిపక్షాలు ఆరోపించగా శాంతి భద్రతల దృష్ట్యా చట్టబద్ధంగా చర్యలు తీసుకున్నామని పోలీసుడు ఇక్కడ వెల్లడించినటువంటి వార్తను చూస్తున్నాము. ఇది నిన్న మరి జంతర్ మంతర్ వద్ద నుంచి వాళ్ళు ప్రధాని ఇంటి దాకా వెళ్ళినటువంటి ర్యాలీకి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ మన భారత్ శక్తి పేపర్లో ప్రధానంగా చూస్తున్నాము. ఇది ఈరోజు భారత్ శక్తి పేపర్లో మరి ఢిల్లీలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు, అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ తలపెట్టినటువంటి ఆ కార్యక్రమంలో మరి పోలీసుల హత్యుత్సాహం, వాళ్ళ మీద దాడులు, ఇవన్నీ లాఠీచార్జ్, వీటికి నిరసనగా మరి ఇక్కడ ప్రభుత్వం బాధ్యత వహించాలి. కొన్ని డిమాండ్స్ కూడా పెడుతూ రాహుల్ గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీని కూడా బలవంతంగా ఎక్కించి మరి అతనికి ఆ ముక్కు పగిలి రక్తం గారుతున్నా కూడా ఆయన పట్టుదలతోటి ఆ ప్రధానమంత్రి ఇంటి ముట్టడనే కార్యక్రమానికి వాళ్ళు తెరలేపి కాంగ్రెస్ అగ్రనాయకత్వం, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎంలు కూడా ఈ యొక్క ఆందోళనను నిన్న తెలియజేసి మరి యువతకు సపోర్ట్గా ఉన్నటువంటి వార్త. దీని మీద కామెంట్స్ కూడా చాలా వచ్చినాయి, రకరకాల కామెంట్స్ వచ్చినాయి. ఏదేమైనా కూడా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిన్న జరిగినటువంటి రణరంగము మరి రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక, దీంట్లో ప్రధానమంత్రి కూడా మరి ఇది తప్పు, ఇలాంటి వాళ్ళని క్షమించమని చెప్పినటువంటిది, చర్చలు జరిపినటువంటిది. మరి మరి ఒక విద్యాశాఖ మంత్రి ఇంత జరిగిన తర్వాతనైనా ఆయన రాజీనామా చేస్తాడా చేయడా, ప్రభుత్వ వైఖరి అనేది పార్లమెంట్ సమావేశాల్లో తేలనున్నది. మరి ఇంకా మిగతా విషయాలు మరి మళ్ళీ వీడియోలో మనం చూడొచ్చు. మరి ఈ వీడియోను మాత్రం ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తూ దీన్ని మరి ఒక షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ కొట్టండి. ఈ యొక్క గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.